కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవయసుల మీద దాడులు తండోపతండాలుగా వయసులో అనేవాళ్ళు వ్యాపారం చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని కానీ అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈరోజు దర్శి నియోజకవర్గానికి సంబంధించి గంగదేవపల్లె దర్శి నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవయసులు బతకాలంటే కష్టమని వచ్చే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమడ్డైపోయాడు? అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా? అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనబడుతుంది. అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదన్నా ఇతర కంప్లైంట్ని కేసు కట్టకుండా ఇతని మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా, అంటే ఆర్యవయసులు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆర్యవయసుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది. రోజుకు ఒక చోట దారి జరుగుతుంది. అంటే ఆర్యవయసులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదా? అసలుకి ఈ తెలుగుదేశంలో ఉన్న ఆర్యవయస మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, టీడీపీలో ఉన్న ఆర్యవయసులు ఏం చేస్తున్నారు? ఏదో మొన్నేమో అవినాష్ని కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము వీఆర్ పంపించేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? చంద్రబాబు సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే ఏం జరిగింది? అక్కడ ఏమన్నా అతని మీద సస్పెండ్ చేయగలిగారు మీరేమన్నా? హోమ్ మినిస్టర్ ఫోన్లో మాట్లాడిచ్చేసాము, పని అయిపోయిందని చెప్పని చేతులు దులుపుకుంటారా? ఇదే మీరు ఆర్యవయసుల మీద ఇచ్చే గౌరవం ఇదేనా? ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా, ఆర్యవయసుల మీద దాడులు ఆపాలా. ఒక పక్కేమో తెలుగుదేశం నాయకులతో దాడులు చేస్తున్నారు, ఒక పక్క అధికారులతో దాడులు చేస్తున్నారు, ఒక పక్క పోలీసులతో దాడులు చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ పోలీసులతో ఆర్యవయసుల మీద తప్పుడు కేసు కూడా పెట్టిస్తున్నారు. మీరు ఇది మానకపోతే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. మేము ఆర్యవయసుల తరఫున ఒకటే చెప్తున్నాం, ఇప్పటికీ ఆర్యవయస సంఘాలు ఇప్పటికే చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. అందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న కాడి నుంచి కూడా ఇటువంటి దాడులు మన మీద పెరిగిపోయినాయి, కనీసం ఆర్యవయసుడిగా బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పని బాధపడుతున్నారు. నేను ఒక్కటే చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, మీరు ఆర్యవయసుల మీద దాడులు ఆపకపోతే మాత్రం తప్పకుండా తిరగబడే రోజు దగ్గరలు పడుతున్నాయి. ఆర్యవయసులంతగా కలిసికట్టుగా తప్పకుండా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గొంతు విప్పుతాము. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా, గద్దె దించే వరకు కూడా ఆర్యవయసులై పోరాటం చేస్తామని చెప్పని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.